మల్లేష్ యాదవ్, మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కామన్గల్. నేను 2012లో స్టార్ట్ చేశాను. ఇట్స్ టేక్ 12 ఇయర్స్. 2012 నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. నేను తెలుగు మీడియంలో రాశాను అండ్ 474 మార్క్స్ వచ్చాయి అండ్ 187 ర్యాంక్ వచ్చింది. ఇన్ ద మీన్ వైల్ ఐ గాట్ మ్యారీడ్, ఐ హ్యావ్ 3 kids, బట్ ఐ నెవర్ గివ్ అప్ మై గోల్. ఓకేనా. అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు జైలుగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఓల్డ్ సిటీలోనే. అయినప్పటికీ జాబ్ చేస్తూ ఇది ప్రిపేర్ అయ్యాను. అండ్ షీ ఈజ్ మై వైఫ్ మంజుల. షీ ఆల్సో వెరీ కోఆపరేటివ్ ఫర్ మీ అండ్ రియల్లీ ఇట్స్ ఎమోషనల్ అండ్ మెమరబుల్ డే ఫర్ మీ బికాస్ మై ఫాదర్స్ ఆర్ ఇలిటరేట్. వాళ్ళు కనీసం సైన్ చేయడం కూడా రాదు. మా ఇంట్లో ఫస్ట్ 10th అయిపోయింది నాదే. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసి ఇవన్నీ చేసి ఇక్కడి వరకు వచ్చాను. 2011లో ఒక అంబిషన్ పెట్టుకున్నాను, ఎప్పటికైనా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనేది. ఫైనల్గా ఈరోజు మున్సిపల్ కమిషనర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను. రియల్లీ ఇట్స్ memorable day in my life. Yes, really in this journey I learn lot of things. I develop myself as a good human being in this journey. Really so many days are passed without sleep. అసలు నిద్రైన రాత్రులు. బికాజ్ ఎందుకంటే ఎందుకు మీకు అనవసరం గ్రూప్ 1 అనేది అసలు ఎవరు అచీవ్ చేయరు. మా సర్కిల్లో 10th అయిపోలేదు, నువ్వు గ్రూప్ 1 ఎలా కొడతావు? అంతా నీది ఒక ఇమాజినరీ, అంతా కూడా అంత స్పెక్యులేషన్, అది రియాలిటీ కాదు. ఇంకోటి గవర్నమెంట్ 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాసాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం. 23లో రాసాం, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇది థర్డ్ టైం. ఇప్పుడు కూడా 3 days బ్యాక్ కూడా ఒక రకమైన అన్సర్టినిటీ ఉండే, వస్తుందా రాదా. అసలు లైఫ్లో ఇంకా గ్రూప్ 1 అనేది కలగానే ఉంటుందా? ఇప్పటికే 12 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకా ఇలానే ఉంటుందని అనుకున్నాను. బట్ ఫైనల్లీ ద డ్రీమ్ బికమ్ ట్రూ. ఫీలింగ్ వెరీ